ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికారుల లంచాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వనపర్తి జిల్లాలో అయితే విద్యుత్ శాఖ అధికారుల లంచాలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వనపర్తి జిల్లా విద్యుత్ శాఖ ఏసీ ఆఫీస్ అవినీతిలో కూరుకుపోయింది. అక్కడ ప్రతి పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు అధికారులు. గతంలోనే 3 అధికారులు పట్టుబడిన ఘటన మరవకముందే మరో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. మళ్లీ ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ లో మరో అవినీతి అధికారి పట్టుబట్టం కలకలం రేపుతోంది. యాసంగిలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో విఫలమైన అధికారులు లంచాలు వసూలు చేయడంలో మాత్రం నెంబర్ 1 స్థానంలో ఉన్నారని చర్చించుకుంటున్నారు వనపర్తి జిల్లా ప్రజలు. వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండలం ఎలక్ట్రికల్ ఏఈ కొండన్న తాజాగా 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి కిల్లా గన్పూర్ మండలం మల్కాపూర్ శివారులో తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో రైస్ మిల్ నిర్మాణం చేపట్టారు. రైస్ మిల్ కు పవర్ సప్లై కోసం టీజీఎస్పీడీసీఎల్ కు డీడీ చెల్లించడంతో విద్యుత్ శాఖ అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సలీం అనే కాంట్రాక్టర్ కి అప్పగించడంతో 160 కేవీ పనులను పూర్తి చేశాడు. పని పూర్తయినప్పటి నుండి విద్యుత్ కనెక్షన్ అప్రూవల్ ఇవ్వకుండా ఏఈ కొండన్న కాంట్రాక్టర్ సలీంను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. దాంతో కాంట్రాక్టర్ సలీం 5 నెలల క్రితం 30,000 రూపాయలు ఏఈ కొండన్నకు ఇచ్చాడు. అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డ ఏఈ మరో 20,000 రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. విసుగు చెందిన కాంట్రాక్టర్ సలీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏఈ కొండన్న 10,000కు ఒప్పుకొని వాటిని తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్యూజ్డ్ ఆఫీసర్ ఏఈ కొండయ్య ఆపరేషన్స్ టీజీఎస్పీడీసీఎల్ గన్పూర్ సెక్షన్ ఫిర్యాదుదారు నుంచి అఫీషియల్ డ్యూటీ చేయడానికి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ దొరకడం జరిగింది. ఆయనకు కెమికల్ టెస్ట్లో రైట్ హ్యాండ్ ఫింగర్స్ డబ్బులు తీసుకొని రైట్ సైడ్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకోవడం వలన రైట్ సైడ్ ప్యాకెట్ని కూడా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. రైట్ సైడ్ ప్యాంట్ ప్యాకెట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ కెమికల్ టెస్ట్లో 2 కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం. తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్కు 160 కేవీ పవర్ కనెక్షన్ ఇవ్వడానికి దాని గురించి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. గతేడాది మే 31న ఇదే జిల్లాలో ఏసీబీ అధికారులు 3 విద్యుత్ శాఖ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొత్తకోట మండలం నిర్వేణ గ్రామం వద్ద పోల్ వేయటం, ట్రాన్స్ఫార్మర్ 3 ఫేసెస్ కనెక్షన్ ఇవ్వడం కోసం విద్యుత్ అధికారులు లంచం డిమాండ్ చేశారు. విద్యుత్ ఆఫీసులో ఎస్ఈ నాగేంద్ర కుమార్ సమక్షంలో డిఈ నరేంద్ర కుమార్ 10,000, ఏఈ మధుకర్ 9,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఈ ఘటన అనంతరం విద్యుత్ ఆఫీసుల్లో లంచాలకు వ్యతిరేకంగా వాల్ స్టిక్కర్స్ అంటించి వెళ్లారు. కానీ ఏడాది తిరగకముందే మరో విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కడం తీవ్ర కలకలం రేపుతోంది.